అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి వార్తలు, వాటి వెనకాల ఉన్న విశేషాలు అయితే ఒకసారి చూద్దాం. ఇక మరి అవి చూసే ముందు నేటి మంచి మాట ఒకసారి చదువుదాం. ఇక బడుగు బలహీన వర్గాల ప్రజలకు శాప విమోచనం ఇంకెన్నడు. 77 ఏళ్ల స్వతంత్ర భారతంలో బీసీలు రాజ్యాధికారంలో వాటాలు కాకపాయే, ఒక్క నాయకుడన్నా ప్రజల మనసు గెలుచుకోకపాయే, ప్రజలకు మద్దతుగా నిలవకపాయే. ఇక అగ్రకులాల నాయకులు మెప్పు పొందేందుకు ఎంగిలి మెతుకులకు ఆశపడి పదవుల కోసం, పైసల కోసం తన జాతి ప్రయోజనాలను అగ్రవర్ణ పార్టీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిరి. ఎవరి పరిపాలన, ఎవరి ప్రభుత్వాలు పేదల సంక్షేమం కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని ప్రగల్భాలు పలికే దొంగ నాయకులంతా మనం ఓట్లేసి గెలిపించింది. ఇప్పటికీ ఇల్లు లేక కొందరు, భూమి లేక కొందరు, కూతుళ్ళ పెళ్లిళ్ళు చేయలేక కొందరు, జబ్బు చేస్తే వైద్యం ఇచ్చుకోక కటిక పేదరికంలో మగ్గుతున్న అభాగ్యులు ఈ సమాజంలో సమస్యలతో సతమతమయ్యేది సగం మందికి పైగా బీసీలే. ఈ అమాయక ప్రజలను ఈ మంచి రోజులు ఎన్నడూ వస్తాయని ఏ రాజకీయ నాయకుడు బీసీల వైపు నిల్చొని రాజ్యాధికారాన్ని వాళ్ళ చేతిలో పెడతాడో అని పెద్దపల్లి రాజన్న రాసినటువంటి మరి ఒక మంచి మాట అయితే చదువుకున్నాం మనం. ఇక ఉమ్మడి జిల్లా వార్తల్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఏ విధంగా చూద్దాం. ఇక సిడం శంభు ఆలయాల సాధనకు కృషి చేద్దామట ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గారు చెప్తా ఉన్నారు. ఇక జీవితాంతం ఆదివాసీ హక్కులకై పోరాడిన మలిదశ ఉద్యమకారుడు సిడం శంభు ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారట. మరి ఆదివారం ఉట్నూరు మండలంలోని మత్తడి శంభుగూడలో సిడం శంభు 7వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారట. మరి సిడం శంభు గారి యొక్క సిద్ధాంతాలను పాటించాలని చెప్పేసి అయితే మరి చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక కల్తీ కల్లు పేరుతో గౌడలపై వేధింపులు మానుకోవాలి. గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మోకుదెబ్బ అధ్యక్షుడు అమరవేణి నర్సగౌడ అంటే ఇక కల్తీ కల్లు పేరుతో అధికారులు గౌడ కులస్తులను వేధించడం మానుకోవాలని గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మోకుదెబ్బ అధ్యక్షుడు అమరవేణి నర్సగౌడ అన్నారంట. మరి ఈ మధ్య కల్తీ కల్లులు అయితే జరుగుతుంది. మరి అది కొందరు గౌడ్స్ చేస్తున్నారా లేదంటే వేరే ఏదైనా సంస్థలు చేస్తున్నాయో తెలియదు. కానీ మరి దానివల్ల మరి గౌడ సామాజిక వర్గానికి అయితే మరి కొంత అయితే చెడ్డ పేరు వస్తుంది. మరి కల్తీ కళ్ళు తాగడం వల్ల ఈ మధ్య చాలా మంది చనిపోతున్నారు. మరి ఇక కళ్ళు వరకు ఇస్తారంటే మన గౌడనలకు ఇస్తారు కాబట్టి వాళ్ళకైతే చెడ్డ పేరు పోతుంది అన్నట్టుగా మరి ఒక వార్త అయితే చూడవచ్చు మనం. ఇంకా ఇక గుడుంబ విక్రేత అరెస్ట్ అట. 12 లీటర్ల గుడుంబ స్వాధీనం. ఇక ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని సాలెగూడ గ్రామ శివార్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించగా నాగోషే విక్రమ్ అనే వ్యక్తి అక్రమంగా నిషేధిత గుడుంబ సరఫరా చేసినట్టు గుర్తించారట. మరి నిందితుని వద్ద సుమారు 12 లీటర్ల గుడుంబాన్ని స్వాధీనం చేసుకున్నారట. మరి ఇట్లాంటి గుడుంబ తయారు చేసి మరి నిజంగా ఊర్లలో ఉన్నటువంటి జనాలను కావచ్చు, మరి యూత్ను కావచ్చు చెడగొడతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళ పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఫ్యూచర్లో కూడా తయారు కాకుండా చేయాలి. మరి 49వ జీవోను రద్దు చేయాలి. సిపిఎం నాయకుల డిమాండ్, ప్లకార్డులతో నిరసన. మరి జడ్జలు జంగలు జమీన్ హక్కుల నుండి ఆదివాసీలను, పేద ప్రజలను దూరం చేయాలని కుట్రలో భాగంగా తీసుకొచ్చిన జీవో నంబర్ 49ను తక్షణమే రద్దు చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారట. ఇక రహదారి మరమ్మతులు చేపడతాం ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అంట. ఇక మరి శనార్థి తెలంగాణలో వచ్చిన పత్రికకు మరి స్పందనగా మరి ఈ వార్త అయితే చూడొచ్చు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని చింతమానపల్లి మండలంలో కదిరవెల్లి నుండి గూడెం వరకు ఉన్న రోడ్డు గుంతలమయంగా మారడంతో శనార్థి తెలంగాణ దినపత్రిక జూన్ 27, 30 తేదీల్లో వరుస కథనాలు అయితే విడబడ్డాయి. ఇందుకు స్పందించిన సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మండలంలోని కరికెల్లిగూడెం రహదారిని ఆర్ఎంబీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారులతో మాట్లాడి రహదారి మరమ్మతులు అయితే చేస్తాం, ఇక 1.5 కోటి మంజూరు చేయడం జరిగిందని అయితే మనం ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక పోడు మహిళ రైతుల బైండ్ ఓవర్, అటవీ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుష్మారావు అంటే ఒక వార్త చూడొచ్చు. ఇక అటవీ భూములో పోడు వ్యవసాయం చేస్తున్నారనే నెపంతో మంచిర్యాల జిల్లా దండపల్లి తహసీల్దార్ ఎదుట 5 మహిళలు అయితే ఫారెస్ట్ అధికారులు బైండ్ ఓవర్ చేసినట్టే. ఇక దండపల్లి మండలం లింగాపూర్ బీట్ పరిధిలోని అటవీ చెట్లను తొలగించి విత్తనాలు నాటిన ముకాసిగూడకు చెందిన కోవా దేవుబాయ్, రత్నాబాయ్, రాజుగూడకు చెందిన సుజాత, రుక్మిణి, శశికళను బైండ్ ఓవర్ అయితే చేసినట్టు. అడవులను నరికి వేస్తే చట్టపరమైన చర్యలు తీసుకున్నారని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుష్మారావు వెల్లడించిన వార్త మనం చూడొచ్చు. ఇక నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే నాందేడ్ తిరుపతి స్పెషల్ రైలు ఆర్మూర్లో ఆపాలేట. ఇక పీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు కోలా వెంకటేష్ గారు చెప్తా ఉన్నారు. ఇక అలాగే నాందేడ్ తిరుపతి స్పెషల్ రైలును ఆర్మూర్ రైల్వే స్టేషన్లో హాల్ట్ ఇవ్వాలని, నెల రోజులు కాకుండా స్పెషల్ ట్రైన్ శాశ్వతంగా నడిచేలా చూడాలని పీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు కోలా వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆగస్టు నెలలో ప్రారంభం కానున్న స్పెషల్ ట్రైన్ ప్రతి శనివారం నాందేడ్ నుండి బయలుదేరి నిజామాబాద్, జగిత్యాల, వరంగల్ మీదుగా తిరుపతి వెళ్తుంది. తిరిగి ఆదివారం అదే మార్గంలో నిజామాబాద్, నాందేడ్ తర్వాత
జగిత్యాలలో ఆగనుంది. ఈ రైలును ఆర్మూర్ రైల్వే స్టేషన్లో ఆగేలా చర్యలు చేపట్టాలని పార్లమెంట్ సభ్యులు మరి కేఆర్ సురేష్ రెడ్డికి, ధర్మపురి అరవింద్కి లేఖ ద్వారా కోలా వెంకటేష్ పేర్కొన్నారట. మరి నిజంగా ఇట్లాంటి ఏదైతే ట్రైన్ సర్వీసెస్ ఉన్నాయో మరి ఆర్మూర్లో ఆగినట్లయితే ఆర్మూర్కి సంబంధించినటువంటి చాలా మంది ప్రజలు ట్రైన్ సర్వీసెస్ లేక మరి హైదరాబాద్కు బస్సుల్లో కుప్పలు వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. మరి ట్రైన్ సర్వీసులు అక్కడ కూడా ఆగితే ఖచ్చితంగా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక పేదల నడ్డి విరుస్తున్న వడ్డీ వ్యాపారులు, గాల్లో కలిసిపోతున్న అమాయకుల ప్రాణాలు, కామారెడ్డి నిజామాబాద్లో ప్రైవేట్ ఫైనాన్స్ల దోపిడీ, చెప్పిన దానికంటే అధిక వడ్డీలు వసూలు, ఆర్బీఐ అనుమతులు ఉన్నాయంటూ బెదిరింపులు, ఇక వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య చేసుకుందంట. ఇక పేదల అవసరాలను అస్త్రంగా చేసుకుని వడ్డీ వ్యాపారులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల యజమానులు రెచ్చిపోతున్నారు. గ్రామాల్లోకి వచ్చి రుణాలు ఇస్తామంటూ తిరుగుతున్నారు. ఇక పెంకుపల్లి రేకుల షెడ్లో ఉన్న పెంకుటిల్లు రేకుల షెడ్ ఉన్నా ఇస్తామంటూ చెప్పుకొస్తున్నారు. పెంకుటిల్లు మీద సుమారు 3 నుంచి 4 లక్షల లోను, మరి అదేవిధంగా స్లాబ్ ఉంటే 8 లక్షల వరకు ఇస్తున్నారంట. మరి అధిక వడ్డీలు అయితే వసూలు చేస్తున్నారంట. మరి దానికి పర్మిషన్ ఉందని చెప్తున్నారంట. మరి ఆ విధంగా మరి మీరు చూసుకోండి ఒకసారి, అది గవర్నమెంట్ అయితే పర్మిషన్ ఇచ్చిందా లేదంటే ఇయ్యలేదా అనేది ఒకసారి చూసుకోవాలి. ఈ చిన్న ఫైనాన్స్ కంపెనీలు ఏం చేస్తాయంటే ఇప్పుడు ₹1,00,000 ఇచ్చిరంటే దాని మీద మనకు డబల్ వసూలు చేస్తారనమాట. ₹10 వడ్డీ, ₹15 వడ్డీ. అప్పటి మందం వాళ్ళు మనకు అవసరానికి 1,00,000 2 లక్షలు ఎవరు ఇవ్వాలి కాబట్టి ఫైనాన్స్ వాళ్ళు అప్పటి మందం ఆదుకున్నట్టు చేస్తారు. దాని తర్వాత ఘోరంగా వసూలు చేసి వాళ్ళని ముప్పు తిప్పలు పెడతారు. వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు ఎవరు ఆన్లైన్ యాప్లు అని చెప్పి కూడా వస్తూ ఉన్నాయి. ఆ యాప్ల ద్వారా కూడా కొంచెం ఇట్లాంటి తీసుకుంటున్నారు డబ్బులు. మరి అలాంటి రుణాలు యాప్ల నుంచి అయితే అసలు తీసుకోకండి. ఇక ఎడపల్లిలో విచ్చలవిడిగా మొరం దందా. ఎడపల్లి మండలంలో మొరం అక్రమ దందా విచ్చలవిడిగా సాగుతుంది. కనీస అనుమతులు లేకుండా గ్రామాల్లో ఇష్టానుసారంగా మొరం మాఫియా రాజ్యం వెళ్తుంది. గ్రామాల్లో ఎవరైనా ఇల్లు కట్టుకుంటామని అనుకున్నదే తడువుగా అక్రమ వ్యాపారాలు అక్కడ వాలిపోతున్నారు. ఇక ఆ వాస్తవానికి మొరం రవాణాకు జిల్లా మైనింగ్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. అందుకు అనుగుణంగా మొరం వ్యాపారులు 10 టిప్పర్లకు అనుమతులు తీసుకొని రాత్రి పగలు తేడా లేకుండా టిప్పర్లలో మొరం రవాణా చేస్తున్నారట. మరి ఏదైతే అక్రమ మొరం అయితే రవాణా చేస్తున్నారట, 10 టిప్పర్లకు మాత్రమే పర్మిషన్ తీసుకొని నైట్ నుంచి మార్నింగ్ వరకు కంటిన్యూగా ఇక లెక్కలేనన్ని ట్రిప్పులు అయితే 10 ట్రిప్లకు పర్మిషన్ ఇస్తే 100 ట్రిప్పులైనా చేసేస్తారు. ఇక కుటుంబ నియంత్రణ పాటించాలి. ప్రపంచ జనాభా దినోత్సవ సభలో DMHO రాజశ్రీ అంటే ఒక వార్త. ఇక ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ముగింపు వేడుకలను DMHO కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా DMHO డాక్టర్ రాజశ్రీ హాజరై మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ తాత్కాలిక శాశ్వత పద్ధతులను అవలంబించాలని అన్నారంట. మరి ఇక్కడైతే మరి కుటుంబ నియంత్రణ పాటించాలి అని అంటున్నారు. మరి కొందరు మరి గవర్నమెంట్ కానీ పక్కన మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన గవర్నమెంట్ కానీ పెంచాలంటున్నారు, జనాభా పెంచాలంటున్నారు. దాని మీద క్లారిటీ లేదు. ఇక చికిత్స కోసం వెళ్తే ప్రాణాలు తోడేశారు. శశాంక్ హాస్పిటల్పై మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు అంట. మరి ఇది ఎక్కడంటే వర్ణి మండలం కోకలదాస్ తండాకు చెందిన భాస్కర్ కడుపు నొప్పితో నిజామాబాద్లోని గల శశాంక్ ప్రైవేట్ ఆసుపత్రి చికిత్స కోసం చేరినట్ట. ఇక చికిత్స అందిస్తున్న నేపథ్యంలో భాస్కర్ మరణించాడు. భాస్కర్ మృతికి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. యువకుని మృతికి కారణమైన హాస్పిటల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు అయితే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారంట. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే మహనీయుల పోరాటాలు స్మరించుకోవాలి. ఇక మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు చెప్తా ఉన్నారు. ఇక దేశానికి అంబేద్కర్ అందించిన అమూల్యమైన సేవలు, సమానత్వం, న్యాయం, సామాజిక సంస్కరణలతో భవిష్యత్ తరాలు స్ఫూర్తి పొందడంతో పాటు స్మరించుకోవాలని మాజీ మంత్రి కొప్పుల అన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ కార్యవర్గ సభ్యుడు డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పూలమాలలతో నివాళులర్పించారట. రైట్. ఇంకా తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పంతి కోతిరాంపూర్ పోచమ్మ దేవాలయంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ బోనాలు అయితే సమర్పించినట్టు. ఇక తెలంగాణ జీవన విధానం, సంస్కృతి సాంప్రదాయాలకు బోనాలు ప్రతీకగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ అయితే పమేలా సత్పంతి అన్నట్టు ఒక వార్త. మరి ఆమె బోనాలు ఎత్తుకున్నారు వారు. సో నిన్న అయితే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండుగ అయితే అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. హైదరాబాద్ లో అయితే కంప్లీట్ అయిపోయిందని కంప్లీట్ అయిపోయింది. కానీ ఇక గ్రామీణ ప్రాంతాల్లో స్టార్ట్ మెయిన్ ఏరియాలలో నిన్న జరిగినాయి. ఇక గ్రామాలలో నుంచి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఇక ప్రజా సమస్యలపై పాత్రికేయులు దృష్టి సారించాలి. రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై పోరాటాలకు సిద్ధం. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ నాయకుల వెల్లడి అంటే ఒక వార్త చూడొచ్చు. ఇక రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై ఇక పోరాటాలకు సిద్ధంగా ఉండాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు నగునూరి శేఖర్ అయితే పిలుపునిచ్చినట్ట. మరి జర్నలిస్టులకు కూడా చాలామంది సమస్యలు ఉంటాయి. మరి పిల్లల స్కూల్ ఫీజులు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, వాటికైతే మరి చాలా సమస్యలు ఉంటాయి. మరి దాన్ని పరిష్కార దిశగా తీసుకెళ్తామని మరి ఆ సంఘ నాయకులు అయితే చెప్తా ఉన్నారు.
ఇక ప్రజావాణి ఫిర్యాదులకు పరిష్కారం ఏది సహ చట్టం కార్యకర్త సోషల్ వర్కర్ బొబ్బిలి సత్యనారాయణ అంటా ఉన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యలు పరిష్కరించడానికి తీసుకొచ్చిన ప్రజావాణి కార్యక్రమం పెద్దపల్లి జిల్లాలో పేరుకే కొనసాగుతుందని విమర్శలు వస్తున్నాయట. మరి ఏదైతే మరి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రజావాణి కార్యక్రమం ఓన్లీ పేరుకు మాత్రమే పెడతా ఉన్నారట. మరి ఖచ్చితంగా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఈ కార్యక్రమం పెట్టారు కాబట్టి ఇక ప్రజావాణి కార్యక్రమం పైన కూడా కొంత పర్యవేక్షించాలని చెప్పి కోరుకుందాం. ఇక మెడికల్ షాప్ చోరీ కేసులో నిందితుల రిమాండ్. కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ నెల 16న గౌతమ్ మెడికల్ షాప్లో జరిగిన చోరీ ఆ కేసునైతే పోలీసులు అయితే చేయించారు. ఈ చోరీలో దాదాపు 3,000 రూపాయల నగదు, ఒక సెల్ ఫోన్ అపహరణకు గురి అయ్యాయని తెలిపారు. వారికి అందిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు హౌసింగ్ బోర్డు కాలనీలో అదే అద్దెకు ఉంటున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన సబ్బీర్ ఆలం అలియాస్ అద్బల్ హుస్సేన్ అలియాస్ షకీర్గా గుర్తించారంట. మరి ఏదైతే మరి అందులో చోరీకి అయితే గురినైతే మరి రికవరీ చేసినట్టుగా మనం వార్త అయితే చూడొచ్చు. మెడికల్ షాపులను కూడా చోరీ చేస్తారు. ఇక శనార్థి కథనానికి స్పందించిన అధికారులు గుంతలను కంకరతో పూడ్చిన మున్సిపల్ సిబ్బంది. ఇక శనార్థి తెలంగాణ దినపత్రికకు ప్రజల కృతజ్ఞతలంటూ ఒక వార్త. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రోడ్ల దయనీయ స్థితిపై శనార్థి తెలంగాణ వరుస కథనాలపై మున్సిపల్ కమిషనర్ ఆత్వేష్ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి ప్రతిరోజు వేల మంది భక్తులు అయితే వస్తుంటారు. అయితే స్వామివారి ఆలయంతో పాటు పట్టణంలో ప్రధాన రహదారులు గుంతలమయం కావడంతో పాటు ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వర్షపు నీరు నిలిచి ప్రయాణికులతో పాటు భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని శనార్థి తెలంగాణ ఇటీవల వరుస కర్తనాలైతే ప్రచురించి మరి దానికి స్పందించిన అధికారులు అయితే మరి ఈ విధంగా మరి పూడ్చి కొంతవరకు అయితే మరి దాన్ని శాశ్వత పరిష్కారం అయితే చేసినట్లుగా కనిపిస్తుంది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ప్రమాదం అంచున ప్రయాణం పట్టించుకొని R&B అధికారులు రోడ్డుకు పడ్డ సొరంగాన్ని మరమ్మతు చేయండి అంటున్నారు. మరి గత 2 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు మల్లికార్జునపల్లిలోని పాపమ్మ దేవాలయం దగ్గర చెరువుకట్ట పొలంలో నుండి వచ్చిన నీరు మల్లికార్జునపల్లి వయా అల్లాపురం పోయే తారు రోడ్డు వద్ద సొరంగం పడి ప్రమాదకరంగా మారిందట. మరి సొరంగంలో పోయేటోళ్ళు ఎవరైనా వాహనదారులు కానీ లేదంటే ఎవరైనా పడితే ఎట్లుంటుంది ఎప్పుడు మొత్తం ఘోరంగా అంతేగా అలా పోయిరంటే అంతేగా. ఇక మరి ఖచ్చితంగా అధికారులు కూడా దీన్ని పట్టించుకొని ఆ రోడ్డుకు పడ్డటువంటి సొరంగాన్ని అయితే మరి కూల్పాలని చెప్పి కోరుకుందాం. ఇక బోనం ఎత్తిన కలెక్టర్ దంపతులు. బోనాల పండుగ భక్తి సాంప్రదాయానికి ప్రతీక. కుటుంబ అనుబంధాలను పెంపొందించే వారికి బోనాలది. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మరి వాళ్ళ దంపతులు అయితే నిన్న బోనాల పండుగ సందర్భంగా మరి బోనాలు ఎత్తుకొని ఆ జాతరను అయితే మరి కంప్లీట్ చేశారంటే. ఇంకా బీసీలు రాజ్యాధికారం సాధించడమే లక్ష్యం. బీఎస్పీలో చేరికలు చురు. దౌలతాబాద్లో ముఖ్య కార్యకర్తల సమావేశం. హత్నూర బీఎస్పీ అధ్యక్షునిగా యాదగిరి ఎన్నిక. మరి బీసీలు రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతా ఉన్నారట. మరి దౌలతాబాద్లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఇక హత్నూర బీఎస్పీ అధ్యక్షునిగా యాదగిరి గారిని అయితే ఎన్నుకోవడం జరిగిందంటూ ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక బోనాల జాతర. ఇక బోనం ఎత్తిన రేగోడ్ వైభవితంగా ఆషాఢ బోనాలు. ఇక డప్పు వాయిద్యాలు శివసత్తుల పూనగాలు ఉత్సవాల్లో పాల్గొన్న రాజకీయ నాయకులంట. మరి నిన్న బోనాల సందర్భంగా మరి ఇక మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బోనాలు గ్రామ దేవతలకు నైవేద్యం సమర్పణ అంటూ ఇక్కడ ఒక వార్త. ఇక కేడ్లో వైభవంగా ఆషాఢ మాసం బోనాలు. సో ఇక ఎక్కడ చూసినా మరి నిన్న అయితే బోనాల వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్తలు కనుక చూస్తే ఇరుకు గదుల్లో విద్యార్థుల చదువులట. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన భవనం నిర్మించాలి. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. భవనం లేక ఇబ్బందులు పడుతున్న టీచర్స్. తలకొండపల్లి ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల ఇక్కట్లు సదుపాయాలు కల్పించాలని కోరుతున్న తల్లిదండ్రులు. మరి ఇరుకు గదుల్లో విద్యార్థుల చదువులు చాలా ఘోరంగా ఉన్నాయి. చూడండి ఎంత ఇది దాదాపు ఇది 30-40 సంవత్సరాల క్రితం కట్టిన భవనం ఇది. వర్షాలకు కానీ లేదంటే గాలులకు కానీ ఒకవేళ కూలిపోతే ఏంటి పరిస్థితి. ఇప్పుడు ఈ రోజులలో కూడా మరి ఇలాంటి స్కూళ్ళలో ఇలాంటి కాలేజీలలో చదువుకుంటున్నామంటే మరి ఎంత అది చూడండి చాలా అది మొత్తం మీద అయితే మరి తలకొండపల్లి ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంది. ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకొని వీటిని అయితే మరి పక్కా భవనాలుగా మార్చి మరి విద్యార్థులకు సౌకర్యాలు టీచర్లు ఇబ్బంది పడుతున్నట మరి ఘోరం చూడు. ఇక విద్యార్థుల కళ సాకారం కానున్న వేళ ఇక ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనం ప్రారంభం. స్లాబ్ పనులు ప్రారంభించిన షాద్ నగర్ ఎమ్మెల్యే శంకరన్. మరి ఒక దగ్గరనేమో స్టార్ట్ చేస్తున్నారు, మరి ఇంకొక దగ్గరనేమో పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. మరి అక్కడ కూడా స్టార్ట్ చేయాలి. ఇక న్యూ మాస్టర్ మైండ్లో అచీవ్మెంట్ అవార్డ్స్ ప్రధానమట. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మేయర్ పారిజాత ఐఐటి విద్యార్థికి ఆర్థిక సాయం అందజేత అంటూ ఒక వార్త. ఇక కొండకల్ గ్రామంలో ఘనంగా బోనాలు శోభాయాత్ర అంట. ఇక చెర్లగూడలో ఘనంగా మైసమ్మకు బోనాలు. ఆనందోత్సవాల మధ్య బోనాల సమర్పణ. డప్పు దరువుల చప్పులతో చిందేసిన యువత అంట.
హైదరాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే నిధుల విడుదలకు నీళ్లు నములుతున్నారంటూ ఒక వార్త వచ్చింది. ఇక 25 లక్షలు కొలగొట్టే యత్నం, దేవాలయాల వద్ద సౌండ్ సిస్టమ్, లైటింగ్, మౌలిక సదుపాయాలతో మోసం, స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలు బేఖతారు, జాగీర్ అధికారుల భాగోతం బట్టబయలు చేసిన మాజీ కార్పొరేటర్ సాగర్ గౌడ్ అంటూ ఒక వార్త. మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంతో ప్రీతికరమైన బోనాల పండుగను ఎంతో ఘనంగా నిర్వహించుకునేందుకు జాగీర్ కార్యాలయం నుండి ప్రతి ఏటా నిధులను మంజూరు చేస్తారు. ఈ ఏడాది బోనాల పండుగ కూడా 25 లక్షలను మంజూరు చేయాలని నిర్ణయించారట అధికారులు. కానీ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని దేవాలయాల వద్ద సౌండ్ సిస్టమ్, లైటింగ్, పూలతో దేవాలయాలు ముస్తాబు, మౌలిక సదుపాయాలను కల్పించలేదని జాగీర్ 20వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సాగర్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారట. మరి మౌలిక సదుపాయాలు కల్పించకుండానే 25 లక్షల రూపాయలను కార్పొరేషన్ అధికారులు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారట. మరి ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులు అయితే మరి మళ్లించేందుకు ఇక కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ మరి ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక 2 రోజుల్లో ఈటెలకు పార్టీ షోకాజ్ నోటీసులు, సొంత పార్టీ నేతలే లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన వైనం. ఇక రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించి భంగపడడం, మరోవైపు ఇటీవల బీజేపీ కీలక నేత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎంపీ ఈటెల రాజేందర్కు తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక తనకు అడ్డు రావద్దని పార్టీ ముఖ్య నేతలకు హెచ్చరించాడు. దీంతో సొంత పార్టీ నేతలే లక్ష్యంగా చేసిన ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ కామెంట్స్పై ఓ కీలక నేత జాతీయ రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఆ క్రమంలో ఆయనకు 2 రోజుల్లో షోకాస్ నోటీసులు ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతుందని మనం ఒక వార్త అయితే చూడొచ్చు. రంగు మారుతున్న చెరువు, బలవుతున్న ఊరు, కాలువల్లో వదులుతున్న పారిశ్రామిక వ్యర్థాలు, కొల్తూరులో జీవధారంగా ఉండాల్సిన పాతాల గంగ విషతుల్యం అవుతున్న వైనమాట. ఇక కరోనా లాంటి మహమ్మారికి జనాలు పిట్టల్లాగా రాలుతుంటే ప్రపంచ దేశాలకు మేము ఉన్నామంటూ వ్యాక్సిన్లు అందించిన ఘనత మన హైదరాబాద్ నగరాంది. హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి తుర్కపల్లి, కొల్తూరు మధ్య ప్రపంచ స్థాయి ఫార్మా హబ్గా ఏర్పాటైందట. కానీ ఆ కంపెనీలు వదులుతున్నటువంటి రసాయనిక వ్యర్థ జలాలు కొల్తూరు గ్రామానికి శాపంగా మారిందట. మరి రసాయన కంపెనీల్లో ఉన్నటువంటి రసాయనాలంతా కూడా మరి ఏదైతే కాలువలో వదులుతున్నారో ఆ కాలువలో వదులుతున్నటువంటి వాటర్ని మరి ఆ జనాలు వాడతారు కదా. మరి ఆ జనాలు వాడినప్పుడు మరి మొత్తం కూడా కంప్లీట్గా వాళ్ళ తరతరాలు నాశనం అయిపోయినట్టే. ఎందుకంటే లోపల ఇప్పుడు వచ్చేటువంటి జనరేషన్లో పుట్టేటువంటి వాళ్ళు ఏదో వంకలతో పుడతా ఉంటారు ఇటువంటి వాటర్ వాడినట్లయితే. మరి ఆ కాలువలకు వదలకుండా మరి ఆ పరిశ్రమలపైన కూడా కొంచెం చర్యలు తీసుకోవాలి. ఇక అమ్మవారు కోరిన విధంగా బోనం సమర్పించాలి, కార్పొరేటర్ కొలను లక్ష్మీబాలరెడ్డి అంటూ ఒక వార్త వచ్చింది. లష్కర్ బోనాల రంగంలో అమ్మవారు చెప్పిన విధంగా బోనం సమర్పించాలని సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీబాలరెడ్డి మహిళలను కోరారంటూ ఒక వార్త. ఇక రాజేంద్రనగర్లో వైభవంగా బోనాల జాతర, కల్లుకుండలతో అమ్మవారికి మొక్కులు చెల్లింపు, తీరొక్క పూలు, విద్యుత్ దీపాలతో ముస్తాబైన ఆలయాలంటూ ఒక వార్త చూడొచ్చు. ప్రజలందరినీ చల్లగా చూడమ్మా, వర్సిటీలోని పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకుడు పి కార్తిక్ రెడ్డి, వర్సిటీ వీసీ జానయ్య. మరి వీళ్ళు ముగ్గురు కూడా అమ్మవారిని అయితే దీని దర్శనం చేసుకున్నట్టుగా ఒక వార్త. మరి పాలమూరు ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే శనార్థి తెలంగాణ కథనంపై స్పందించిన మున్సిపల్ యంత్రాంగం అట. సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన అధికారులు, క్యూ న్యూస్ శనార్థికి ధన్యవాదాలు తెలిపిన కాలనీ వాసులు, భక్తులు అట. మరి ఏం జరిగిందో చూద్దాం. ఇక కల్వకుర్తి మున్సిపల్ పట్టణంలోని 16వ వార్డులోని హనుమాన్ దేవాలయం ఎదుట సీసీ రోడ్డు పనులు ప్రారంభం కాకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారనే సమాచారంతో శనివారం క్యూ న్యూస్ ఛానల్లో వార్త ప్రసారమైంది. ఆదివారం శనార్థి తెలంగాణ పత్రికలో రహదారి పనులు పూర్తి కాక భక్తుల ఇక్కట్లు అనే కథనం ప్రచురితమైంది. దీంతో మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించారు. వెంటనే కాంట్రాక్టర్ను రంగంలోకి దింపి సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. 10 నెలలు గడిచినా పనులు ప్రారంభం కాలేదని, తాత్కాలికంగా ఉన్న రోడ్డును తవ్వి పనులు చేపట్టకుండానే వదిలేశారని, జనరల్ ఫండ్ నుంచి నిధులు మంజూరైన అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. తమ హయాంలో రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని ఇక వారిని టీఆర్ఎస్ నాయకులు పేర్కొనడాన్ని కాంగ్రెస్ నాయకులు ఖండిస్తూ కావాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే చేస్తున్న పనులను చూసి ఓర్వలేక నిందలు వేస్తున్నారని, వారి నిధుల నుండే సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారని విమర్శించారు. లేబర్ సమస్య ఉండడం వల్ల పని ప్రారంభానికి కాస్త ఆలస్యమైందని, దానికే ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. శనార్థి తెలంగాణలో వార్త ప్రచురితం అవడంతో సీసీ రోడ్డు నిర్మాణం జరిగిందని కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై స్పందించిన క్యూ న్యూస్ శనార్థి మీడియాకు కాలనీ వాసులు, భక్తులు ధన్యవాదాలు తెలిపారు. ఈ వార్త మనమే చదివినాం, నిన్ననే చదివినాం ఇది. సో అంత స్పాట్లోనే మళ్ళీ రిజల్ట్ అయితే రావడం జరిగింది. మొత్తం మీదనైతే మరి హనుమాన్ దేవాలయం ఎదుట ఉన్నటువంటి సీసీ రోడ్డు పనులకైతే మళ్ళీ పనులైతే శంకుస్థాపన చేయడం నిజంగా చాలా సంతోషం అయితే అవుతుంది. మరి డెఫినెట్గా ఇటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో మరి శనార్థి కథనాలకు స్పందించి మరి ఖచ్చితంగా అధికారులు అయితే మరి వాళ్ళ యొక్క పనులు ప్రారంభించడం నిజంగా అభినందనీయం చెప్పొచ్చు. ఇక మహిళా అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, కల్వకుర్తిలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు అంటూ మనం ఒక వార్త అయితే చూడవచ్చు ఇక్కడ.
ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు నెరవేర్చాలి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ జిల్లా కేంద్రంలోని క్రౌన్ గార్డెన్ ఫంక్షన్లో వికలాంగుల మహాగర్జన సన్నాహక జిల్లా సదస్సు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాల్గొని మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సమస్యలు పరిష్కరించి వారి సంక్షేమానికి కృషి చేయాలని డిమాండ్ అయితే చేస్తున్న వార్త అయితే మనం చూడవచ్చు. అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం అన్నమాట. ఇక జిల్లా కేంద్రంలోని నేలకొండపల్లి వద్ద ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించినట్లు కళాశాల ప్రిన్సిపల్ మదన్ మోహన్ తెలిపారట. మరి అతిథి అధ్యాపకుల నియామకానికి అయితే దరఖాస్తులు స్వీకరిస్తారట. మరి ఇక ఆలయం వద్ద అన్యమత ప్రచారం అధికారులు చర్యలు తీసుకోవాలని మహిళల డిమాండ్. ఇక వనపర్తి పట్టణ కేంద్రంలోని 9వ వార్డు శ్రీ పంచముఖి నగర్ కాలనీకి చెందిన మహిళలంతా తమ కాలనీలో కొత్తగా అన్యమతానికి చెందిన ఒక క్రిస్టియన్ కుటుంబం వచ్చి తాము ఉండడానికి ఇల్లు కట్టుకుంటున్నామని చెప్పి ఒక 2 సంవత్సరాల నుంచి నివాసం ఉంటూ గత కొద్ది రోజులుగా అదే ఇల్లును చర్చిగా మార్చడం జరిగిందని చెప్పారు. ఈ కాలనీలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం 100 సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి ఉందని, ఈ గుడి పేరు పైనే తాము కాలనీ ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ప్రశాంతంగా గడుపుతున్న సమయంలో ఎక్కడి నుంచో వచ్చి తమకు మాయమాటలు చెప్పి తమ ఇల్లును చర్చిగా మార్చి కాలనీలో అన్యమతస్థుల ప్రచారం చేయిస్తున్నారని, ఆదివారం వస్తే చాలు తాము ఇళ్లలో ఉండలేని పరిస్థితి వస్తుందని అయితే తెలిపారంట. మరి ఇల్లు ఇల్లు అయితే మరి రెంట్కు ఉండడానికి వచ్చి అయితే మరి దాన్ని 2 సంవత్సరాల క్రితం ఉండడానికి వచ్చి మరి దాన్ని చర్చిగా చేసిరంట. మరి ఇక నల్గొండ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే సాగర్ ఎడమ కాల్వకు నీరు విడుదల, 1000 క్యూసెక్కుల నీరు కిందికి విడుదల, డ్యామ్ ఏఈ విజయ్ కుమార్ వెల్లడి. మరి సాగర్ నీరు అయితే ఎడమ కాల్వకు నీరు విడుదల చేసినట్లుగా ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక డ్యామ్ ఏఈ విజయ్ కుమార్ గారు అయితే వెల్లడించినటువంటి ఒక వార్త. ఇక కంకర పరిచారు, నిర్మాణం మరిచారు. బట్టుగూడెం రామునిగుండ్ల తండా రోడ్డంతా అస్తవ్యస్తం. ఇక గుంతలతో అవస్థలు పడుతున్న జనం నెలలు గడుస్తున్న ముందుకు సాగని పనులంట. ఇక ఇది యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బట్టుగూడెం దుర్గమ్మ గుడి నుండి రామునిగుండ్ల తండా వరకు వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారి చిన్న వర్షానికే చిన్నపాటి చెరువును తలపిస్తుందంట. రామునిగుండ్ల తండా నుంచి వయా శ్మశాన వాటిక డంపింగ్ యార్డ్ మీదుగా మగ్దుంపల్లి వరకు రోడ్డు కంకర పరిచి నెలలు గడుస్తున్న మరమ్మతులు అయితే చేస్తలేరంట. మరి కంకర పోసిరంటే కానీ మరి రోడ్డు మాత్రం వేస్తలేరు. కంకర పోసి ఏం లాభం, ఆ కంకర వేస్ట్ అవుతుంది కదా, వర్షానికి కంకర వేస్ట్ అవుట్ పక్కన పెట్టేస్తే దాని మీద ప్రయాణం ఎట్లా సాగుతుంది? ఎవరైనా కింద పడితే ఇప్పుడు 2 వీలర్స్ 4 వీలర్స్ ఎట్లా పోతాయి? చేస్తే మొత్తం చేయాలి, లేదంటే స్టార్ట్ చేయదు. మొత్తానికే చేయదు. ఇప్పుడు వేసిన కంకర వే, ఇప్పుడు మరి ఉన్నది కూడా కొట్టుకోవాలి. సో మరి అధికారులు అయితే వీటిని దృష్టిలో పెట్టుకొని మరి రోడ్ అయితే కంప్లీట్ చేయాలి. మరి ఎందుకంటే మరి ప్రజలు కావచ్చు, వాహనదారులు కావచ్చు, అక్కడ తీవ్ర అవస్థలు అయితే ఎదుర్కొంటున్నారు. మరి ఇక చిన్నారులకు అండగా హెల్పింగ్ హ్యాండ్ ఇక 1.55 వేల ఆర్థిక సాయం అందజేత. ఇక సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం గట్టిగల్ గ్రామానికి చెందిన మోరపాక శివ, మోరపాక సాయి అనే 2 చిన్నారులు తల్లిదండ్రులను తాతను కోల్పోయి అనాథలుగా మారారంట. ఇక మరి వాళ్ళకైతే మరి 1,55,000 అంటే మరి ఆర్థిక సాయం అందజేసినట్టు వార్త అయితే మనం చూడొచ్చు. కార్మికుడు యంత్రక్రియకు ఆర్థిక సాయం అట. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడ గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు ఇరికి మల్లయ్య ఆదివారం అనారోగ్యంతో మృతి చెందినట. మరి ఆ కార్మికుడికి అయితే అంత్యక్రియలకైతే ఆర్థిక సాయం అందించినటువంటి వార్త మనం చూస్తూ ఉన్నాం. మరి లేని వాళ్ళకి బయట వాళ్ళే చుట్టాలంటారు కదా, మరి ఉన్నోళ్ళు మాత్రం సాయం చేయరు, బయట లేని వాళ్ళు మాత్రం సాయం చేశారు. ఇక బడికి రాని చిన్నారులను బండిపై తీసుకొస్తున్న అయ్యవారు, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుని తీరుపై సర్వత్రా ప్రశంసలు. మరి నల్లగొండ జిల్లా మరిగూడ మండలం సరసంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు పనిచేసిన గంటెల అశోక్ అందరిలా బడికి వచ్చానా, సమయం అయిపోగానే ఇంటికి వెళ్ళానా అని కాకుండా సర్కార్ బడి అభ్యున్నతి, విద్యార్థుల పునరుభివృద్ధికి శ్రీకారం చుట్టాడు. ప్రతిరోజు ఉదయం ప్రార్థన సమయానికి ఎవరైతే బడికి రాకుండా రాలేదో చూసుకొని బడికి రాని విద్యార్థులు ఎందుకు రాలేదో తెలుసుకునేందుకు తన మోటార్ సైకిల్పై ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులను అడిగి బైక్పై పిల్లలను బడికి తీసుకొస్తుంటారు. మరి ఇటువంటి ఉపాధ్యాయులు, ఇలాంటి టీచర్స్ అయితే నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు టీచర్స్ అంటే కొంతమంది ఎట్లా ఉంటారు అంటే మరి వస్తున్నాము, పాఠాలు చెప్తున్నాము, అయిపోయింది, జీతం వస్తుందా లేదా అన్నట్లే చూస్తారు. కానీ మరి ఇలాంటి టీచర్స్ మరి ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎవరెవరైతే స్కూల్కు రారో మరి ఎందుకు వస్తలేరు, వాళ్ళ ఇంట్లో ఏమైనా పరిస్థితి చేసి బైక్ మీద ఇల్లు తిరిగి మరి ఏంది పరిస్థితి అని చూసుకొస్తారంటే మరి ఇలాంటి టీచర్స్ కదా మన దేశానికి కానీ రాష్ట్రానికి. టీచర్స్ ఉంటే పిల్లలకు కూడా భయం పోతుంది. భయంతో కూడా బడికి రాకుండా ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో మరి ఇటువంటి వాళ్ళు ఉంటే హ్యాపీగా వాళ్ళు కూడా చదువుకుంటారు. సో ఇటువంటి మంది ఎంతో మంది ఉంటారు. ఇక ఇందిరమ్మ ఇల్లు ఇంటి నిర్మాణానికి సిమెంట్ విరాళం, నిరుపేద కుటుంబానికి దంటిక అశోక్ యాదవ్ ఇక ద్రాతృత్రం అంట. ఇంకా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం మహమ్మదాబాద్ గ్రామంలో ఉప్పరి ఉషయకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారులు సొంతంగా బేస్మెంట్ నిర్మాణం చేస్తే మొదటి బిల్లు విడుదలవుతుంది. లబ్ధిదారుడు నిరుపేద కావడంతో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం మొదలుపెట్టాల విషయం తెలుసుకున్న మహమ్మదాబాద్ యువసేన నాయకులు అతనికి అండగా నిలవాలని భావించారు. వెంటనే అదే గ్రామానికి చెందిన అశోక్ యాదవ్ విషయాన్ని చెప్పారు. వెంటనే స్పందించిన అశోక్ యాదవ్ ఇల్లు బేస్మెంట్ నిర్మాణానికి కూడా డబ్బులు లేని నిరుపేద కుటుంబానికి నేనున్నా అంటూ
ముందుకొచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి 50 బస్తాల సిమెంట్ అయితే అందజేసిరంట. మరి నిజంగా మరి ఇలాంటి వాళ్ళకు థ్యాంక్స్ చెప్పాలి, ధన్యవాదాలు కూడా చెప్పాలి. ఇక వరంగల్ జిల్లా ఉమ్మడి వార్తలు చూసుకున్నట్లయితే వరంగల్లో స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయండి, సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించిన వరంగల్ ఎమ్మెల్యేలు, సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి అట. మరి వరంగల్లో స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయండి అని ఇక మరి రేవంత్ రెడ్డి గారిని కోరడంతో వెంటనే మరి రేవంత్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించినటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక బీసీల ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యం, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. ఇక బీసీలందరూ ఐక్యతతో ముందుకు సాగితే తప్పకుండా రాజ్యాధికారం సాధ్యమవుతుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పేర్కొన్నాడు. ఆ జన అధికార సమితి వీవర్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి రాసిన ఓబీసీ పోరుబాట పుస్తక సమీక్ష కార్యక్రమంలో పాల్గొని ఈ విధంగా మరి బీసీల ఐక్యత ఉంటే ఖచ్చితంగా రాజ్యాధికారం వస్తుంది అని చెప్పేసి అక్కడ వార్త అయితే చూడొచ్చు మనం. ఇంకా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల ఫోరం నూతన కమిటీ ఎన్నికనట. మరి నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల ఫోరం నూతన కమిటీ నియమించడం జరిగింది అంటూ ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ జనగామ నియోజకవర్గం నెర్మెట్ట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ సీఎంఆర్ చెక్కుల సోమవారం లబ్ధిదారులకు పంపిణీ చేసిరట. మరి ఒక సీఎంఆర్ఎఫ్ చెక్కులు అనేది నిజంగా ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఎవరైతే ఏమంటారు ఆరోగ్యపరంగా లేరో, మరి ఎవరైతే హాస్పిటల్లో పాలై లక్షల బిల్లు కట్టి ఉంటారో, మరి అలాంటి పేదలకైతే మరి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అయితే ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఇక భూపాలపల్లిలో చదరంగం పోటీలు, చదరంగం ఆట వలన మేధస్సుకు వృద్ధి చెందుతుందని, సహనం ఓర్పు వస్తుందని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయితే ప్రకాష్ రెడ్డి అయితే అన్నారంట. మరి నిజంగా చెస్ మరి చాలా నాలెడ్జ్తో ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది ఆట ఆడితే. ఇక తెలంగాణ ఉద్యమకారులు ఫోరం సభను విజయవంతం చేయాలంటూ ఒక వార్త చూడవచ్చు మనం ఇక్కడ. ఇక ఉమ్మడి జిల్లా వార్తలు, ఖమ్మం జిల్లాకు సంబంధించిన వార్తలు కనుక చూస్తే గురువాయిగూడెం మాజీ సర్పంచ్ మృతి. ఇక కూసుమంచి మండలం గురువాయిగూడెం మాజీ సర్పంచ్ సారపుడ్ల నారాయణ రెడ్డి 84 సంవత్సరాలు బతికినట్ట, చాలా గ్రేట్. ఇక ఆదివారం మృతి చెందినట. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట. మొత్తం మీద ఇక బీఆర్ఎస్లోకి వలసలు ప్రారంభమట. అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు, అలాగే నారవారిగూడెంలో కాంగ్రెస్ నుంచి పలువురు బీఆర్ఎస్లో చేరిక. మొత్తం మీద అశ్వరావుపేట నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వలసలు ప్రారంభమయ్యాయని అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు అన్నారట. మరి మొత్తం మీద అయితే మరి బీఆర్ఎస్ పార్టీలోకి మళ్ళా వలసలు ప్రారంభమైనట్టు మనం ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. గత ప్రభుత్వ హయాంలో నెలల తరబడి ఎదురు చూడాల్సిన చెక్కులు ఇప్పుడు ఈ నెలల్లోనే అందుబాటులోకి వస్తున్నాయి. ఇదే నిజమైన పరిపాలన నిదర్శనమని వ్యాఖ్యానించారంటే ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు ఇన్ఛార్జు తుంబూరి దయాకర్ రెడ్డి కొండనేలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద 41 మందికి దాదాపు 14 లక్షల చెక్కులు అయితే అందజేసిరంట. మరి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి, ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజు. మరి ఉచిత వైద్య శిబిరం అయితే మరి ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా అందుబాటులో వైద్య సేవలు అయితే అందరూ ఉన్నాయన్నట్టుగా ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్, అన్యాయాన్ని ప్రశ్నిస్తే బెదిరింపుల, విలేకరిపై కాంగ్రెస్ నాయకుల చిందులు సరికాదు, సామాజిక సేవకుడు న్యాయవాది కర్నే రవి అంట. మరి ఇక మండలంలో కోడిపుంజల వాగు, కట్టవాగు, మెట్టవాగు అభివృద్ధి పనుల్లో అధికార పార్టీ నాయకులు ఇష్టానురాజ్యం, కాంట్రాక్టర్ల అవినీతితో లక్షల రూపాయల ప్రజాధనం పక్కదారి పడుతుందని సామాజిక కార్యకర్త న్యాయవాది కర్నే రవి ఆరోపించాడు. ఆయన ఆదివారం విలేకరుతో మాట్లాడుతూ అధికార పార్టీ బినామీ కాంట్రాక్టర్లు పనులను నాణ్యతా లోపంతో చేసి లక్షల రూపాయల ప్రజాధనం దోచుకున్నారని ఆరోపించారు. ఇదే విషయాన్ని పత్రికా ముఖంగా ప్రశ్నిస్తే మండల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ చోటా నాయకుడు విలేకరులపై బెదిరింపులకు పాల్పడడం ప్రజాస్వామ్య విలువలను విరుద్ధమన్నారు. కాంట్రాక్టర్లు జేబులు నింపుకోవడానికే నాసిరకంగా పనులు చేపట్టి ప్రధాన రహదారిపై కట్టవాగు పరిశీలిస్తే అర్థమవుతుందని చెప్పారంట. మరి ఏదైతే గవర్నమెంట్కి సంబంధించిన పనులు ఉన్నాయో మరి వాటినైతే మరి కాంట్రాక్టర్లు అయితే నాణ్యత లేకుండా పనులు చేయడం అని దాన్ని ప్రశ్నిస్తే విలేకరులకు మీద బెదిరింపులకు అయితే పాల్పడుతున్నారంట. మరి సామాజిక సేవకుడు న్యాయవాది కర్నే రవి గారు అయితే చెప్తా ఉన్నారు. మనకు విలేకరుల మీద కూడా ఏమంటారు, విలేకరులు కూడా కొంత డిజైన్ నిర్భయంగా రాయడానికి కూడా భయపడతా ఉన్నారు. ఎందుకంటే దాడులు చేస్తున్నారు. అసలు ప్రజాస్వామ్యంగా ఉందా లేదు. ఇప్పుడు ఏదైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం ఉంటే చెప్పాలి. దాడులు ఎంతవరకు కరెక్ట్? అదే కదా. మళ్ళీ ఈ వార్త రాసి ఒకవేళ ఏదైనా ఆరోపణ ఉంటే నువ్వు చేసింది తప్పు అని చెప్పండి, అంతేగాని దాడులు చేస్తే దాడులు చేస్తే ఎట్లుంటది? తప్పు రాసింది ఉంటే తప్పు చెప్తారు. అట్లా అయిపోయింది. ఇక నువ్వు నా మీద రాస్తావు వార్త అని చెప్పి నేను టార్గెట్ చేసుడు అట్లుంటది. ఒకవేళ రాసిన వార్త తప్పు అయితే కనుక ఇక్కడ క్షమాపణ చెప్పడానికి కూడా రెడీగా ఉంటారు జర్నలిస్టులు. ఇక ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయండి, గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు పాయం సత్యనారాయణ అంటూ ఒక వార్త అయితే చూడొచ్చు మనం. ఇంకా సో ఇవన్నమాట ఇంకా శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు, వాటి వెనకాల ఉన్న విశేషాలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్.